సార్ నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, హ్యాపీ. ఓకే, బాగున్నారు. సో మొత్తానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్? బ్రహ్మాండం. బ్రో ఎలాగుంటుందంటే ఒక్క సినీ హీరో, తిరుగులేని హీరో, మెగా ఫ్యామిలీ నుంచి అన్నయ్యకి రాని అదృష్టం, అన్నయ్యని మోసం చేశారు చాలామంది, నమ్మించి మోసం చేసే రాజకీయాల్లో. కానీ తమ్ముడిని మోసం చేయలేక ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవడానికి మెగా ఫ్యామిలీలో ఒక వారసుడు వెళ్ళి డిప్యూటీ సీఎం అయ్యి దేశానికే గర్వకారణం, దేశానికే మోడీ గారు తీసుకొచ్చి, మోడీ గారు ఒక చిన్న పిల్లల అంటే ఆయన ప్రధానమంత్రి అని మర్చిపోయి అన్నదమ్ములు ఇద్దరిని కలవడం కానీ కలయిక కానీ ఇదంతా కూడా ఒక చాలా అద్భుతమైన పండగ. మెగా ఫ్యామిలీలో ఒక అద్భుతమైన పండగ. ఎవరైతే అవమానించారో బిఫోర్ ఎలక్షన్, ఎవరైతే టోటల్గా వైసీపీకి వాళ్ళ కుటుంబంలో వెళ్ళి సపోర్ట్ చేశారో వాళ్ళే నిన్న వెళ్ళి అరవింద్ గారు వెళ్ళి పక్కన కూర్చోవడం అనేది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఆనందం. ఎందుకంటే అరవింద్ గారు వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ సినీ ఇండస్ట్రీ సమావేశం అనేది పోయి మొత్తం ఈ సోషల్ మీడియా ఒక పండగ అయిపోయి మొత్తం టోటల్గా ఏదో అల్లు అర్జున్ గారి కోసం వెళ్ళారు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కాదు, ఒక ఇండస్ట్రీకి పెద్ద ఒక అరవింద్ గారు అంటే ఆత్మ ప్రత్యాత్మ. చిరంజీవి గారు ఆయన ఇద్దరు ఒకటే, వేరు కాదు, ఇద్దరు ఒకటే. మెగా ఫ్యామిలీలు ఇద్దరు ఒకటే. దాంట్లో కొన్ని అనువైన కారణంలో పిల్లలకి కొంచెం ఆయన వైసీపీకి ఎక్కువ సానుభూతి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు పక్కన పడేద్దాం. కానీ అరవింద్ గారు వెళ్ళారా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రచారంకి అడగలే, వాళ్ళ అన్నయ్య గారిని కూడా అడగలే. ప్రజల్ని నమ్మాడు, ప్రజల్ని ఓటేయమని అడిగాడు. నాకు ఒక్కసారి అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. కానీ అందరినీ కూడా ఎవరు నేనైనా ఇంకోలేని కూడా అందరూ కలిపి వెళ్ళారు కదా. అలాంటప్పుడు కొంత ఆ రోజు ఊపుకి అందరూ కూడా ఇంక్లూడింగ్ చాలామంది సోషల్ మీడియా కానీ అందరూ కూడా జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్ అన్నారు అందరూ. ఆ ఊపులో అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళడం జరిగింది, అయిపోయింది. అయితే అరవింద్ గారు ఆ రోజు పిఠాపురంలో ఉన్నారు. 4:45కి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పిఠాపురంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి. ఇక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళారు. చివరి రోజు 4:45 లాస్ట్ డిప్యూటీ సీఎం అని చేసేస్తారు. అంటే ఆయన గెలుస్తున్నాడు అనేది ఆయన తెలుసు, ఎలాగైనా ఓడించాలి అని అన్ని ప్రయత్నాలు ఆ రోజు చేశారు. మన సజ్జల భార్గవ రెడ్డి గారు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటే ఇది పార్టీ లైన్. వాళ్ళు ఓడించాలని వాళ్ళు చూస్తారు, గెలవాలని వీళ్ళు చూస్తారు. ఇది తప్పలేదు దాంట్లో, ఇది రాజకీయం. ఇది అయితే కుటుంబం కదా, ఆ కుటుంబంలో చిన్నది బాధ అనిపించింది, అందరికీ బాధ అనిపించింది, మెగా అభిమానులకు కానీ అందరికీ బాధ అనిపించింది. ఆ బాధని నిన్నటితో మొత్తం తీరిపోయింది. అరవింద్ గారు మళ్ళీ వెళ్ళడం, అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారు కలడం చాలా హ్యాపీ. వెరీ పక్కన కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాలా చాలా అందరూ కూడా ఒక కలయిక అయిపోయింది. ఓకే, కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి తరపున తప్పు అయిపోయింది, బతిమలాడ కోసం వెళ్ళారు అని అన్నారు. తప్పది. ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళారు, ఇండస్ట్రీని అభినందన తెలపడం కోసం వెళ్ళారు. ఆయన ప్రత్యేకంగా ఇంటికాడ కాకుండా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అనేది అదృష్టం. అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా నిర్మాతలు కొంతమంది కూడా కౌన్సిలింగ్ సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం జరిగింది. అక్కడ ఎవ్వరు వెళ్ళినా కూడా పెద్దది ఒకటేనండి, మా ఇండస్ట్రీకి పెద్దది చిరంజీవి గారు. మా ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా దాసనాథ గారి తర్వాత మాకు చిరంజీవి గారే. వీళ్ళందరూ ఎవరైనా మాకు అనవసరం. నాకెందుకు వస్తుంది ఆ పిలుపు? మాకు ఛాంబరు, కౌన్సిల్ మాకు ఒకటి ఉంటుంది. ఎవరు ఇండివిజువల్గా వెళ్ళి అభినందనలు తెలపడానికి వెళ్తే దానికి చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మేము చార్టర్డ్ ఫ్లైట్ వేసుకునేంత అవసరం మాకు లేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఛాంబరు మమ్మల్ని పిలకపోతే మేము అడుగుతాం, యాజ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పిలకపోతే అడుగుతాం. అప్పుడు వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, గవర్నమెంట్ కూడా, అప్పుడు నేను అడుగుతా, గత మాదిరిగా గవర్నమెంటే మీరు మారరా అని అడుగుతా. కానీ ఇప్పుడు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను అడగలే. అప్పుడు ఇదే మాట అందరూ ఇండివిజువల్గా పిలిచి నన్ను పిల్లలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాను, నేను డైరెక్ట్ ప్రశ్నిస్తా. ఏం సార్ చిన్నవాళ్ళు కనబడట్లేదా? చిన్నవాళ్ళు గేటు దగ్గర ఆగిపోవాలా? పేదవాడు గేటు దగ్గర ఆగిపోవాలని అడుగుతా. కానీ ఆ ఈ పాలనలో ఉండదు, ఈ కూటమిలో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళందరూ కలిపి వస్తున్నప్పుడు సక్కం మందే వచ్చి తక్కువ చిన్నవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళకపోతే ఆ రోజు చిరంజీవి గారు ఒప్పుకోలేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ విభజించు పాలించు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండదు. మీరు ఇంకోటి నిన్న విన్నారో లేదో, ఇంతమంది బెంచ్ కారులతో వెళ్ళారు, మొత్తం టోటల్గా చార్టర్ ఫ్లైట్లతో వెళ్ళారు.
కానీ ఆయన ఏంటో తెలుసా, వాళ్ళందరూ వెళ్ళి లోన కూర్చున్నారు, ఆయన బయట ఆగి సినీ కార్మికులు నించుంటే వాళ్ళ దగ్గర దిగి మెమోరాండం తీసుకున్నాడు. ఇది గొప్ప విషయమా? వాళ్ళందరూ కూర్చొని మొత్తం ఉదయం నుంచి రెడీ అయిపోయి కూర్చొని మొత్తం టోటల్గా అక్కడ అందరూ వెయిటింగ్ చేసింది, అది గొప్ప విషయమా? మొమెంటో తీసుకోవడం చాలా గొప్ప విషయం కదా. అంటే ఆయనకి ఆలోచన ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, పేద ప్రజలకి, సినిమా నిర్మాతలకి, కార్మికులకి ఏ విధంగా చెయ్యాలి అని ఒక ఆలోచన ఆయనకు ఉంది. కొంతమంది గత గవర్నమెంట్ మాదిరిగా ఆ గవర్నమెంట్లో ఆ జెండా మార్చారు, ఈ గవర్నమెంట్లో ఈ జెండా మార్చారు, ఏ జెండాగా ఆ జెండా మార్చే కొంతమంది ఉన్నారు ఈ సినీ నిర్మాతలు, కొంతమంది ఉన్నారు. నో డౌట్ దాంట్లో జెండాలు మార్చే వాళ్ళు మా దాంట్లో ఉన్నారు, మమ్మల్ని విభజించే వాళ్ళు చాలా మంది దాంట్లో ఉన్నారు. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు తప్పుదావ పట్టించిన వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్కి భయపడిన వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో ఉన్నారని నేను చెప్తున్నా, గవర్నమెంట్ కాదు. ఎవరు బలైన వీళ్ళంతా వీళ్ళనే ఉంటారు, వీళ్ళే ఉంటారు. అక్కడైనా మేమే, నేనే రాజు నేనే మంత్రులు, అక్కడైనా మేమే, ఇక్కడైనా మేమే, ఎక్కడైనా మేమని అంటారు కదా, అదే టైప్ వీళ్ళు. ఇప్పుడు మీరు ఒకటి వినండి, 2014 గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కేసీఆర్ గారికి భయపడి మా ఆస్తులు పోతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అప్పుడు డెవలపింగ్ అనేది కాకుండా ఆయన ఆపించింది. ఆయన వీళ్ళ మాట విన్నది తప్పు చేశారు. 2019 ఏం చేశారంటే అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. నేను రెడ్డి మీరు రెడ్డి, నేను రాజు మీరు రాజు అని కొంతమంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ యువి క్రైసిన్స్ అలా అవ్వచ్చు, ఓకే దిల్రాజు గారు అవ్వచ్చు, మేబీ ఇంకా చాలా మంది ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు, ఇస్ ఆలీ గారు, సో మెనీ ఈజ్ ద పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ వీళ్ళు ఒక పథక ప్రకారం ప్లాన్ ఏం చేశారు, ఈ ఇండస్ట్రీని అవమానపరిచారు. చిరంజీవి గారిని మంచి చేసి మంచి వ్యక్తిని అవమానపరిచారు. అవమానపరిచిన దాంట్లో మా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, బయట వాళ్ళు కాదు. మనం ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారిని అనొద్దు, మన జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఇండస్ట్రీని అవమానించిన మన దగ్గర కొంతమంది ఉన్నారు. ఈ పోసారి కృష్ణమూర్తి గారు, చిరంజీవి గారి విలువ తెలీదా? ఈ ప్రభాస్ గారి వాల్యూ తెలీదా? మహేష్ బాబు వాల్యూ తెలీదా? అల్లు అర్జున్ గారి వాల్యూ తెలీదా? వీళ్ళందరూ వాల్యూలు తెలియవా? మరి అలాగే ఆలీ గారికి తెలీదా? ఆలీ గారికి తెలీదా? రాజమౌళి గారి విలువ తెలీదా? అంటే వీళ్ళందరినీ కావాలని చేసిన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నమ్మక ద్రోహులు అంటారు. నమ్మక ద్రోహులు, కలమ్మ తల్లిని నమ్మించి మోసం చేసే వాళ్ళని ఏమంటారు? అది ఇవన్నీ మనం ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మన దగ్గర ఎవరు ఇక్కడ మొత్తం టోటల్గా కోవిడ్లు ఉన్నారో చూసుకోవాలి. ఆ కోవిడ్లు 100% ఉన్నారు, నో డౌట్. ఏ రోజు ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళా, ఇండస్ట్రీ నుంచి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఛాంబరు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని కూర్చొని అందరినీ మాట్లాడుకొని ఆ మాటల్లో ఎంతమంది వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి. ఫస్ట్ ప్రోటోకాల్ సీఎం గారు, సెకండ్ ప్రోటోకాల్ డిప్యూటీ సీఎం గారు, థర్డ్ ప్రోటోకాల్ లోకేష్ గారు, ఫోర్త్ ప్రోటోకాల్ దుర్గేష్ గారు. ఇస్ ద ప్రోటోకాల్. అందరం కలిపి అన్ని గ్రూపులు కలిపి మా కష్టం ఏంటి, విశాఖపట్నం ఎలా డెవలప్ చేసుకోవాలి, మేము ఎంప్లాయ్మెంట్ మాకు ఎంప్లాయ్మెంట్ ఎలాగవ్వాలి, మాకేం కావాలి పరిశ్రమకి, ఇవన్నీ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మేము చేయడానికి అభినందనలు తెలపడానికి వెళ్తాం. అయితే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఇప్పుడు నేను వెళ్తున్నా లేదా ఇంకొకరు వెళ్తారు, వాళ్ళందరూ ఎవరికల్లా వెళ్ళొచ్చు. కాకపోతే గొప్ప వాళ్ళు కాబట్టి చార్టర్డ్ ఫ్లైట్ వేశారు కాబట్టి అందరూ ఒక పిఆర్ఓ వచ్చి ఆల్ హీరోస్ అండ్ విలన్స్ అండ్ మొత్తం టోటల్ వచ్చేస్తున్నారు అన్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అందరూ చర్చిస్తున్నారు అన్నాడు. అరవింద్ గారు ఏం చెప్పారు? మేము అభినందన తెలపడానికి వచ్చాం, మేము ఇండస్ట్రీ నుంచి చర్చించడానికి వచ్చాం. అదే కానీ అక్కడ కానీ లేదు మేము ఛాంబర్ నుంచి వచ్చామని ఉంటే, అందుకే నేను ముందు రోజు పెట్టాను మారరా మీరు అని అడిగాను. మారరా అని అడిగాను. గత ప్రభుత్వం లాగే ఉంటారా అని అడిగాను. నాకు మొగమాటం లేదండి. ఇక్కడ ఎవరు తప్పు చేస్తే 100% నేను ఎదిరించి తీరుతా. నేను ప్రజల కోసం ఉంటా, ప్రజల పక్షాన్ని ఉంటా, అంతే తప్ప నేను ఎవరి కోసం మోచేతి నీళ్ళు తాగలే. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అలాగా అక్కడ ఎదిరించాను. ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ ఎదిరిస్తా. పేదల పక్షాన్ని ఉండాలి, పేదవాడు గవర్నమెంట్ ఉండాలి తప్ప గొప్పవాడు కార్పొరేట్ కంపెనీ ఉండాలా. కార్పొరేట్ కంపెనీ పేదవాడి కాళ్ళ కింద తొక్కే గవర్నమెంట్ ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. కార్మికుడు మన గేటు కాదు, గేటు లోన్ ఉండాలా, గేటు బయట కాపలా కాయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు. మార్పు వచ్చింది అనుకుంటే 100% ఈ గవర్నమెంట్ అందరినీ కలుపుకొని వెళ్తుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఈ 5గురే, నిన్న వచ్చిన 5గురే, దాంట్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్సే.